వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. ఇక్కడ ఒక ఈపీఎఫ్ మెంబర్కు పిఎఫ్ అప్లై చేయడం జరిగింది. సో పిఎఫ్ క్లెయిమ్ అయితే సెటిల్ అయింది అతనికి. కానీ ఇక్కడ మనము ఈపీఎఫ్ పాస్బుక్లో చూస్తున్నప్పుడు అండర్ ప్రాసెస్ అని మాత్రమే చూపిస్తుంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు మరి పిఎఫ్ డబ్బులు సెటిల్ అయినట్లా కాదా, మరి ఎప్పుడు ఆ డబ్బులు బ్యాంకులోకి వస్తాయనేది తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనము ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ అయితే లాగిన్ చేసి చూడవచ్చు పిఎఫ్ క్లెయిమ్ సెటిల్ అయిందా లేదా. అలానే పిఎఫ్ పాస్బుక్లో వెళ్ళి కూడా మనము క్లెయిమ్ సెటిల్ అయిందా లేదా చూడవచ్చు. సో ఇక్కడ నేను పిఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో పిఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించినటువంటి యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్, అలానే క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. సో నేను ఇక్కడ వీరికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అవుతాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ పిఎఫ్ మెంబర్కి సంబంధించినటువంటి టోటల్ పిఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉన్నాయనేది మనకు కనిపిస్తుంది ఈపీఎఫ్ పాస్బుక్లో లాగిన్ అయిన వెంటనే. సో ఇక్కడ వీరికి ఏంటంటే ఫ్రైడే రోజు మెసేజ్ అనేది రావడం జరిగింది, ఏంటంటే పిఎఫ్ క్లెయిమ్ సెటిల్ అయింది అనేసి. సో ఎంత అమౌంట్ సెటిల్ అయిందని కూడా మెసేజ్లో రావడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఆ అమౌంట్ అనేది బ్యాంక్లోకి ఇంకా రాలేదు. అలానే ఈపీఎఫ్ పాస్బుక్లో చూస్తుంటే కూడా ఇక్కడ మనకి ఇంకా అండర్ ప్రాసెస్ అని చూపిస్తుంది. సో ఇక్కడ నేను ఇప్పుడు క్లెయిమ్స్లో వెళ్ళి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ క్లెయిమ్స్లో చూడవచ్చు క్లెయిమ్ ఇక మనకు అండర్ ప్రాసెస్ ఉన్నట్లు చూపిస్తూ ఉంది. సో ఇక్కడ క్లెయిమ్ ఇక్కడ మనకు కడపకు సంబంధించినటువంటి ఈపీఎఫ్ ఆఫీస్ ఇది. సో రీజన్ వచ్చేసి కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్. సో వీరికి ఆల్రెడీ క్లెయిమ్ అనేది సెటిల్ అవ్వడం జరిగింది, మెసేజ్ కూడా వచ్చింది ఫ్రైడే రోజు. కానీ ఇంకా బ్యాంకులోకి డబ్బులు రాలేదు. అలానే ఈపీఎఫ్ పాస్బుక్లో కూడా ఇక్కడ మనకు అప్డేట్ అవ్వాలి, ఎంత అయితే మీకు పిఎఫ్ డబ్బులు సెటిల్ అయ్యాయో అంత అమౌంట్ ఇక్కడ మీకు సెటిల్ అవుతుంది, చూపిస్తుంది ఇంత అమౌంట్ మీకు సెటిల్ అయింది అనేసి. సో ఇక్కడ వీరికి ఎందుకు పిఎఫ్ డబ్బులు ఇంకా బ్యాంకులో జమ కాలేదు, అలానే ఎందుకు ఇక్కడ అప్డేట్ కాలేదో తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు ఫ్రైడే రోజు ఈపీఎఫ్ ఆఫీస్ అనేది వర్కింగ్ డే ఉంది. దాని తర్వాత సాటర్డే మనకు గవర్నమెంట్ హాలిడే ఉంది, సండే కూడా గవర్నమెంట్ హాలిడే ఉంది. ఈరోజు మండే, ఈరోజు కూడా గవర్నమెంట్ హాలిడే అనేది ఉంది. సో మనకి ఎలా వర్క్ చేస్తుంది ఈపీఎఫ్ ఆఫీసు? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వర్కింగ్ డే అనుకోండి, మండే. ఈరోజు ఏదైనా క్లెయిమ్ సెటిల్ అయిందంటే దీనికి సంబంధించిన స్టేటస్ అప్డేట్ కావడానికి 3 రోజులు లేదా 2 రోజులు టైం అనేది సుమారుగా తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ అప్డేట్ కావడానికి. ఇక్కడ అప్డేట్ అయిన తర్వాత మన బ్యాంకులోకి రావడానికి మళ్ళీ 3 వర్కింగ్ డేస్ అనేది టైం అనేది తీసుకుంటుంది. వీరికి ఫ్రైడే రోజు క్లెయిమ్ సెటిల్ అయింది కాబట్టి సాటర్డే, సండే, మండే 3 రోజులు మనకు గవర్నమెంట్ హాలిడేస్ ఉన్నాయి. దాని తర్వాత ట్యూస్డే తర్వాత మనము 3 వర్కింగ్ డేస్ అయితే చూడవచ్చు. ఆ 3 వర్కింగ్ డేస్ లోపు ఆ పిఎఫ్ డబ్బులు ఎంతైతే సెటిల్ అయ్యాయో అంత మన బ్యాంకులోకి రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీలో కూడా ఎవరికైనా జరగచ్చు, భవిష్యత్తులో కూడా జరిగే అవకాశం అయితే ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే క్లెయిమ్ సెటిల్ అయింది, ఇంకా పిఎఫ్ డబ్బులు బ్యాంకులోకి రాలేదు ఎందుకు అని చూస్తూ ఉంటారు. పిఎఫ్ డబ్బులు క్లెయిమ్ సెటిల్ అయిన తర్వాత వితిన్ 3 వర్కింగ్ డేస్ లేదా 7 వర్కింగ్ డేస్ లోపు మీ బ్యాంకులోకి రావడం అయితే జరుగుతుంది. ఓకే, ఇదండి వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.